బిల్డింగ్స్ ఇనాగ్రేట్ అవుతున్నాయి సార్. సో థ్యాంక్ యూ సార్. సార్ ఇంట్రాక్షన్ అవుతారా సార్ మన మహిళలతో ఆర్ మీరు మాట్లాడిన తర్వాత? ఓకే. We welcome the Honorable CM sir to interact with our ZS members. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా అభివృద్ధి, మహిళల యొక్క ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారోత్సవాలను మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాలను 8,000, అంగన్వాడీ భవనాలను, అదేవిధంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను, ఆర్టీసీ బస్సులను, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఈ వారంలో చేపట్టడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారిని, ఇతర శాసన సభ్యులను, రాజ్యసభ సభ్యులను, శాసన సభ్యులను, ఉన్నతాధికారులను, సంబంధిత శాఖ మంత్రివర్యులు సోదరిమణి శ్రీమతి సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈరోజు దేశంలోనే ఒక సంచలన నిర్ణయం, ఇంత గొప్ప కార్యక్రమము, మహిళల్ని స్వశక్తి మీద, ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి తాము నిర్వహిస్తున్న వ్యాపారాలను తమ సొంత భవనాల నుంచే నిర్వహించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని 8,000 భవనాలను ఒకే రోజు, ఒకే నిమిషము, ఒకే సమయంలో ప్రారంభించుకునే ఒక గొప్ప అవకాశాన్ని మంత్రివర్యులు సీతక్క గారు ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్ర నలుమూలల మా సోదరిమణులందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే పనిలో భాగంగా మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికలను రచించుకోవాలి అని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రారంభిస్తే బాధ్యత తీసుకుంటే 2 రోజుల్లోనే మహిళా శక్తి రాష్ట్ర నలుమూలల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని మన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయల పైగా ఆర్థిక మంత్రివర్యులు బట్టి గారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించడం జరిగింది. చాలా సందర్భాలలో గిట్టని వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు. మీరందరూ చూసిండ్రు. కొంతమందిని రెచ్చగొట్టి ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల తమకు నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చింది. అయినా ప్రభుత్వము మహిళా అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి అని భావించి ఎవరు ఏ రకంగా అడ్డుపడ్డా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని కుట్రలు చేసిన తిప్పికొట్టి మహిళలకు రాష్ట్రం నలుమూలల ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే చాలామంది మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఒక భావన కలుగుతున్న సందర్భంలో బస్సులకే యజమానులను చెయ్యాలి, ఈ బస్సులకు ఉచిత ప్రయాణమే కాదు బస్సులకు మహిళల్ని యజమానులను చెయ్యాలి అని రాష్ట్రంలో 1000 బస్సులను మహిళా సంఘాల వాళ్ళు కొనుగోలు చేసి
ఆర్టీసీకి ఈరోజు వాళ్ళే ప్రతి నెల 70,000 రూపాయల మంత్లీ రెంటల్స్తోనే ఈరోజు బస్సులను ఇచ్చే విధంగా ప్రణాళికలు రచించినాం. అందులో భాగంగానే 553 బస్సులను ఈనాడు మనం డెడికేట్ చేయబోతున్నాము. అయితే ఎక్కడికక్కడ చేయాలన్న ఆలోచన వస్తే సీతక్క గారితో మాట్లాడి, లేదు అన్ని మండలాల నుంచి మండలానికి ఒక బస్సు ఇక్కడ పడే గ్రౌండ్లో మనందరం ఒక దగ్గర చేరి ఈ సంతోషాన్ని మనందరం ఒక కుటుంబం లాగా పంచుకొని అన్ని మండలాల నుంచి పరేడ్ గ్రౌండ్లో వచ్చి 5 తారీఖు నాడు సాయంత్రం ఈ బస్సులను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకొని తిరిగి మళ్ళీ మీ మండలాలకు మీరు వెళ్ళే విధంగా మిమ్మల్ని అందరినీ కలవాలన్న ఆలోచనతో మంత్రివర్గం అందరూ ఆలోచన చేస్తున్నారు. అందుకోసమని ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సోలార్ వ్యాపారం అంటే అదానీలో అంబానీలో లేకపోతే గొప్ప గొప్ప సంస్థలు మాత్రమే చేస్తాయని ఒక చర్చ ఉండే. ఈరోజు అదానీ అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలి అని సోలార్ విద్యుత్ ఉత్పత్తి 1000 మెగావాట్ల ప్రాజెక్టులు మీకు ఇవ్వాలి అని ఆ విద్యుత్ శాఖ మంత్రివర్యులు భట్టి గారు మేమందరం తీసుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ భారత్ పెట్రోలియం కానీ లేకపోతే రిలయన్స్ సంస్థలు పెట్రోల్ బంకుల వ్యాపారం చేస్తున్నాయి. అక్కడక్కడ మనం నేషనల్ హైవేస్ మీద పోతుంటే రిలయన్స్ సంస్థ పెట్రోల్ బంకులు కనిపిస్తుండే.